రాంగ్ ఏది, ఇది మంచిదా ఇది చెడ్డదా అని తెలుసుకొని చేస్తే ఆ కర్మ వల్ల ఎన్నో జన్మల నుంచి చేసిన పాపాలన్నీ వెళ్ళిపోతాయండి. అందుకే భగవద్గీతలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారండి భగవానుడు. సాక్షాత్తు భగవంతుడే చెప్తున్నాడు ఏమని, జ్ఞానం తెచ్చుకో, ఆ జ్ఞానం పెంచుకో, ఆ జ్ఞానము ఒక అగ్నిలాగా మారి నీ యొక్క పాపాలన్నీ చిన్నగా అయిపోయి అందులో పడి దగ్ధమై బూడిదైపోతాయి. పెద్ద ఉన్న కర్మ చిన్నగా అవుతుంది, చిన్న ఉన్న కర్మ జ్ఞానంతో దగ్ధమవుతుంది. అప్పుడు పరమాత్మకి దగ్గర అవుతామండి. మరి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న పెద్దలు దయచేసి దండం పెట్టి చెప్తున్నాను, చేయని వాళ్ళందరూ ధ్యానం చేయండి, ఆరోగ్యాన్ని పొందండి, నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ధ్యానం అంటే ఏంటిదో కాదండి, మన లోపల అద్భుతాలు జరుగుతాయి. ధ్యానం ద్వారా ఏమైతుందంటే మన అంతరంగంలో ఉన్న శక్తులతో పాటు పైన ఉన్న పరమాత్మ శక్తి రెండూ కలిసి మన లోపల ఉన్న నాడులన్నింటినీ శుద్ధి చేస్తూ ఉంటాయండి. ఎప్పుడైతే లోపల శుద్ధి జరుగుతూ ఉంటుందో తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు ఉన్న అన్ని రోగాలు మెల్లిమెల్లిగా మన సాధనని బట్టి, మనం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నామో దాన్ని బట్టి మనకు తగ్గిపోతాయండి. ప్రతి ఒక్కరూ రోగం ఉందని బాధపడద్దు, ఉంటే ఉండని, నా దగ్గర ధ్యానం అనే అద్భుతమైన శక్తి ఉందని మర్చిపోకండి. ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, కొన్ని సంవత్సరాల క్రితం 13 సంవత్సరాల క్రితం నరకాన్ని అనుభవించినానండి రోగాలతో. ఎన్నో హాస్పిటల్ తిరిగి వేరే రాష్ట్రానికి వెళ్ళి ఎన్నో గోళీలు తిని ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకున్న నేను ఈరోజు ఏ గోళీకి తినకుండా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, ఏ హాస్పిటల్కి వెళ్ళకుండా మనలో ఉన్న శక్తిని, బయట ఉన్న పరమాత్మ శక్తిని రెండింటినీ కలుపుకొని నాడీ మండలాన్ని శుద్ధి చేసుకొని ఈరోజు సంపూర్ణ ఆరోగ్యంగా నేను, నా భర్త, నా పిల్లలు, అత్తయ్య, మామయ్య, మొత్తానికి మా కుటుంబం అంతా ధ్యాన కుటుంబం, శాకాహార కుటుంబం చక్కగా మారిందండి. ఒకరు మారితే ఇంకొకరు తప్పకుండా వాళ్ళని చూసి, వాళ్ళ గుణాన్ని చూసి, వాళ్ళ ప్రవర్తన చూసి ఇంకొకరు మారుతారండి. అందుకనే ఇక్కడ బస్టాండ్లోనే ఉంది కదా అని తక్కువ అంచనా వేయకండి. ఈ బస్టాండ్లో ఉన్న పిరమిడ్ మీకు ఎంత దూరం దీని శక్తిని ఇస్తుందో తెలియదండి. కావాలంటే ఒక ఏమి ఆశించని ఒక నిజమైన పంతుడిని తోలుకొచ్చి ఈ పిరమిడ్ గురించి మీరు అడగండి. దీని ఆర ఎంత ఉంటుందో, అంటే దీని ఆర అంటే దీని శక్తి కొన్ని కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుందండి. అందుకనే దీనికి దగ్గరలో ఉన్న దాని లోపల ధ్యానం చేసినా మనకు లోపల హీల్ జరుగుతూ ఉంటుందండి. అందుకనే ఇంకా చాలా పిరమిడ్ గురించి చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయండి. నేను మా ఇంట్లో ప్రత్యేకంగా నేను బాగుపడిన నలుగురు బాగుపడాలి నా ద్వారా అని నా ఇంటిని సెంటర్గా ఆశ్రమంగా మార్చుకున్నానండి. మా అత్తయ్య పర్మిషన్తో, మా వారి పర్మిషన్తో. నేను ఎన్నో రోగాలతో బాధపడుతుంటే కుటుంబం అంతా నరకం అనుభవించింది నా ద్వారా. అలాంటి స్థితిలో నాకు ఇల్లుని సెంటర్గా మార్చుకొని ప్రతి ఒక్క లేడీస్కి స్పెషల్, ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోలేరు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మంచి ఇంటికి తోలుకెళ్ళి భార్యాభర్తల సమస్యలు, పిల్లలు కాకపోతే వీటన్నింటికి మన కర్మలే, వాటిని ఆ కర్మల్ని గుర్తు చేసి వాటి కర్మల్ని దగ్ధం చేసుకునే జ్ఞానాన్ని సాధనని చేసుకొని వారిని ఉన్నతంగా మన ద్వారా మార్చడానికి వారిచ్చిండు అవకాశం మనం తీసుకుంటున్నామండి. మరి మా ఇంటిని ఒక ఆశ్రమంగా చక్కగా ఒక సెంటర్గా, ఎన్నో పిరమిడ్లు ఇంట్లో మొత్తం ఇళ్ళన్నీ పిరమిడ్స్, పెద్ద పెద్ద పిరమిడ్స్ ఉంటాయండి. అవన్నీ పెట్టుకోవడం మీరు గమనించండి. మీ ఇంట్లో మీ భార్యని అడగండి, గౌరమ్మ చేయకపోతే పూజ చేస్తారా అని అడగండి. గణపతి ముందుంటాడండి, గణపతి ముందుంటాడు. పూజ చేయాల్సింది గణపతికే, కానీ చెయ్యము. గౌరమ్మ లేకుండా
పూజ మొదలు కాదండి. అంటే దాని అర్థం ఏంటి? పంతులు అడగండి, మరి గౌరమ్మ ముందా గణపతి ముందా అంటే గణపతి ముందు. కానీ మరి గౌరమ్మ లేని పూజ ఎందుకు చేయమంటే, ఆ గౌరమ్మ ఎప్పుడైతే మన అరచేతిలో పసుపు అనే ఒక గొప్ప శక్తి, పసుపు అంటే గొప్ప శక్తి అండి, ఆ పసుపుతో అరచేతిలో పోసుకొని చేసి ఎప్పుడైతే ఆ తమలపాకులో పెట్టేస్తామో, ఆ కోణం ఏం చేస్తుందంటే విశ్వంలో ఉన్న ప్రాణశక్తిని ఆ కోణం, పసుపు అనే కోణము గుంజుకొని ఆ పూజకి శక్తిని ఇస్తుందండి. అందుకని శక్తి లేకుండా ఏ పని జరగదండి. మరి పసుపు కాసేపే మంచిగా ఉంటుందండి, తర్వాత ఎండిపోయిందంటే రాలిపోతుంది. అందుకనే యోగులు ఏం చేసిండ్రు, మన ఇంటిని గౌరమ్మ షేప్ లో, పిరమిడ్ షేప్ లో కట్టడం జరిగింది. మన కూన ఇళ్ళన్నీ అవే ఇళ్ళండి. కూన ఇంట్లోకి వెళ్తే చాలు, గమనించండి, మీ స్లాబ్ ఇళ్ళకు పోయిన దానికి కూన ఇళ్ళకు పోయిన దానికి మీరు గమనించి చూడాలి, చాలా ఎంతో ఎనర్జీగా అనిపిస్తుంది. అందుకనే యోగులు ఆలోచించి కట్టిల్లు కాబట్టి ఈ పిరమిడ్ చాలా గొప్పది. మూడింతలు ఎక్కువ శక్తిని భూతద్దం లాగా గుంజుకొని అందులో స్టోర్ చేసుకొని అందులో మనం ధ్యానం చేస్తే చాలు, ఆ ఎనర్జీ అంతా మనకు వస్తే నాడీ మండల శుద్ధి జరిగి ఫస్ట్ వచ్చే గిఫ్ట్ ఆరోగ్యం. ఆరోగ్యమే